హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక చిన్న తప్పు చేసుంటే నేను ఎక్కువ పాయింట్స్ స్టాప్ లాస్ ఇయ్యాల్సొచ్చేది. ఎందుకో చెప్తా. మార్నింగ్ నుంచి నెట్వర్క్ ఇష్యూ ఉంది. నెట్వర్క్ లేదు. ఓకే. నేను ఈ ఏరియాలో తీసుకున్నానండి. టైం చూడండి 8:57.32 పీఎం అయితుంది. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. ఓకే. ఈ 225 క్యాండిల్‌లో తీసుకున్నాను ట్రేడ్. మొబైల్‌లో రికార్డ్ చేశాను. 225 అంటే 226 అయితుంది. ఈ టైంకి తీసుకున్నాను. సో ట్రేడ్ చూడండి మీరు. ట్రేడ్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తది. ఈ ఏరియాలో నేను ఎంట్రీ తీసుకున్నాను. ఓకే. మొబైల్‌లో రికార్డ్ చేశాను. యాక్చువల్‌గా 10 పాయింట్స్ ఇచ్చింది. 9.9 పాయింట్ అంటే 1:1 ఇచ్చిందనమాట. 1:1 ఇస్తే బుక్ చేయగలుగుతామా? చేయలేము. మన టార్గెట్ ఏంటి? 1:3. సో, ఒకవేళ నేను స్టాప్ లాస్‌ని గాని ఇంకా కొంచెం కిందకి జరిపినా గాని ఏమయ్యేది? పైన 10 పాయింట్స్ పోయేది, లాస్ అయ్యేది. మళ్ళీ స్టాప్ లాస్ 10 పాయింట్స్. ఒకవేళ ఇంకో 10 పాయింట్స్ గాని ఇంకా స్టాప్ లాస్ కిందకి జరిపాననుకోండి. ఇంకో 10 పాయింట్స్ అంటే ఓవరాల్‌గా 30 పాయింట్స్ 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చినట్టు కాదు అప్పుడు నేను. 30 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చినట్టే అవుతుందనమాట. సో, అందు గురించనే స్టాప్ లాస్‌ని చాలా రెస్పెక్ట్ చేయాల్సొస్తది. స్టాప్ లాస్‌ని రెస్పెక్ట్ చేయడం అంటే ఏంటి? మనకి స్టాప్ లాస్‌ని ఇంకా కొంచెం కిందకి జరపడం గాని, లేకపోతే స్టాప్ లాస్ హిట్ కాగానే హిట్ అయిన తర్వాత మళ్ళీ మన ప్రైస్‌కి కాస్ట్ టు కాస్ట్‌కి వస్తది ఒక్కోసారి మనకి. వచ్చినప్పుడు ఏమైద్ది? మళ్ళీ ఎంట్రీ తీసుకోవాలనిపిస్తది. అలా తీసుకోకుండా రెస్పెక్ట్ జేయడమే స్టాప్ లాస్‌ని రెస్పెక్ట్ జేయడం అనమాట. అలా ఉండడమే స్టాప్ లాస్‌ని రెస్పెక్ట్ జేయడం. సో, ఇది ఫాలో గావాలి. ఇది ఈ 1 మంత్ మొత్తం కొంచెం నార్మల్‌గా ఉండొచ్చు మనకి ట్రేడింగ్. కాకపోతే ఏందంటే, ఒక ప్రొసీజర్ అనేది, ఒక సిస్టమ్ అనేది, ఒక సెటప్ అనేది డెవలప్ గావడానికి చాలా అవకాశాలుంటాయన్నమాట. పేషెన్స్ మార్కెట్ అనేది పేషెన్స్ టెస్ట్ జేస్తది. మనం పేషెన్స్ లేకపోతే పేషెంట్‌గా మారాల్సొస్తది. ఓపికగుందాము. మెల్లిమెల్లిగా ట్రేడ్ జేసుకుందాము. 1 లాట్‌తోని అయినంత వరకు జేద్దాము. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ జూస్తే మీరు ఆర్డర్ బుక్‌లో జూస్తే ఒకటే ఒక ట్రేడ్ ఉంది. బై, సెల్ అంతే. క్యాన్సిల్ ఆర్డర్ టార్గెట్‌ది. సో, సెల్ ఆర్డర్ ఉంది గదా! అది. రిజెక్షన్ ఒకటి. సో, కంప్లీట్ అయినయి 2. క్యాపిటల్ జూడండి. క్యాపిటల్ ఎంతుంది? మనకి మొన్న యాక్చువల్‌గా ఎంతుండే? ఇప్పుడు చూస్తే మీకు అర్థమైపోతది. 19,200 ఉండే ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకే. మీరు ప్రీవియస్ వీడియోలో గూడా చెక్ జేసుకోవచ్చు. 19,200 ఉందండి. సో, ఇవాళ లాస్ ఎంత? ₹630 స్టాప్ లాస్ హిట్ అయింది. ప్లస్ ₹43 గవర్నమెంట్ చార్జెస్, రెగ్యులేటరీ చార్జెస్ అనింది. ₹20 ఏమో బ్రోకరేజ్ ఉంది. ఓకే. మొత్తం 630 ప్లస్ ఒక ₹60 అంటే ఆల్మోస్ట్ ₹700 లాస్ అయినట్టనమాట. మనకి ఓపెనింగ్ అవైలబుల్ బ్యాలెన్స్ ఎంతుంది? 18,500 ఉంది. మనం మంత్ స్టార్టింగ్‌లో ఎంత యాడ్ చేసాము? 20,000 యాడ్ చేసాము. ఇప్పుడెంతుంది? 18,500 ఉంది. ఓకే. 1,500 లాస్ అయ్యామనమాట మనం. ఇవాల్టి వరకే. ఓకే. ఇంకా 7 డేస్ ఉంది. 7 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి. చూద్దాం మనం ఎంతవరకు అయిద్దనేది. ఓకే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.